నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ మారమ్మ మహాలక్ష్మి అమ్మవారి జాతర ఫిబ్రవరి 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించనున్నారు. శనివారం అమ్మవారికి పగటి సేవ చేసి రాత్రికి పద్మం నిర్వహించి ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున నైవేద్యాలు మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు ఆదివారం మధ్యాహ్నం అమ్మవారి ఊరేగింపు ఎంతో వైభవంగా బాజా భజంత్రులతో అనేక సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 21వ తారీఖు శుక్రవారం అమ్మవారికి 10 రకాల పిండి వంటలతో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. దేహానికి కన్ను ఎంతో ప్రధానమైందని, కంటి చూపుకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని ముదునూరి చంటిరాజు అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ముదునూరి చంటిరాజు, ఇందుకూరి బలరామరాజు నేతృత్వంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పెన్నెత్స సూర్య సౌమిత్ ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్లు, కళ్లజోళ్లు అవసరమైన వారికి అతి తక్కువ ధరకే అందజేస్తామని డాక్టర్ సూర్య సౌమిత్ తెలిపారు. చంటిరాజు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఇటువంటి ఉచిత శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని, వీరి తండ్రి వైద్య రంగంలో ఉండి పేద ప్రజలకు ఎన్నో వైద్య సేవలు అందజేశారని కొనియాడారు. ఉచిత వైద్య సేవలు అందజేసిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పెన్నెత్స భాస్కర్ రాజును, నేత్ర వైద్యులు డాక్టర్ పెన్నెత్స కృష్ణ చైతన్య, డాక్టర్ సూర్య సౌమిత్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో వేగేసిన విజయరామరాజు, ముదునూరి పవన్ వర్మ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సౌమిత్. భీమవరం ఐడియల్ విజన్ హాస్పిటల్ నుంచి వచ్చామండి. ఈరోజు ఇక్కడ గరగపర్లో ఉచిత కంటి క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే లోకల్ అరేంజ్ చేసిన చంద్రరాజ్ గారికి, అలాగే మిగతా ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా చక్కగా అరేంజ్ బలరామరాజు గారు, అలాగే లోకల్ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు, ఎవరికి ఇబ్బంది లేకుండా పేషెంట్స్కి కూడా. సో అందరూ కూడా చాలా బాగా చూపించుకుంటున్నారు. చుట్టుపక్కల ఎవరన్నా చూసినా కూడా అందరూ కూడా వచ్చి ఏ ఇబ్బంది ఉన్నా కంటికి సంబంధించి చూపించుకుని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అవి ఇక్కడే అన్ని క్లియర్ అయ్యేలా చూస్తాం. గ్లాసెస్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేతన్నా లేజర్స్ కానీ, ఏదైనా పై సర్జరీస్ కానీ, ఇతర స్కాన్స్ ఏమైనా అవసరమైన వాళ్ళకి మాత్రం హాస్పిటల్ రిఫర్ చేసి అక్కడ కూడా చాలా తక్కువలో అయ్యేలా చేసి పెడతామని చెప్పామన్నమాట. సో అలాగే ఒక విలేజ్ ఎవ్రీ వీక్ చేస్తున్నాం. సో అలా మల్టిపుల్ క్యాంప్స్ ఇంకా చేయాలనేది మాకు అలా ఆశిస్తున్నాం అండి. సో అలాగే కోఆపరేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్. అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1971-73 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్తిలి షాదీఖానాలో నిర్వహించారు. తమతో చదువుకున్న ప్రముఖ నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా పోలిశెట్టి చంటి మాట్లాడుతూ స్నేహబంధం ఇలాగే కొనసాగాలి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు భరతనాట్యం తదితర నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పూర్వ విద్యార్థుల తరపున జెడ్పీ కోఆప్టేటెడ్ సభ్యుడు హబీబుద్దీన్, ఏఎంసీ మాజీ చైర్మన్ పోలిశెట్ట చంటి, దిరిశాల ప్రసాద్, చిన్నం లక్ష్మణరావు ఆధ్వర్యం వహించారు. తమతో చదువుకున్న కొందరు పూర్వ విద్యార్థుల మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. నిర్మాత అచ్చిరెడ్డి, హబీబుద్దీన్ కూడా మాట్లాడారు. జీవితం
వ్యక్తి చదివారు. రాజకీయంగా ఉంటూ 10 మందికి ఉపయోగపడాలి అనే దృక్పథం ఉండి 10 మందికి సేవ చేయడం లేదు. 1973 బ్యాచ్గా శ్రీ వెంకటేశ్వర సర్కారంలో చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి మన అభివృద్ధిని మీద వేసుకుని ఎంతో సక్సెస్గా అందరినీ అడ్రస్ తీసుకుంటూ ఇదేమి చిన్న విషయం కాదు. ఇక్కడికి ఎలా చేయాలంటే అందరూ కూడా ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఎవరు ఎక్కడున్నారు ఇలాగ తీసుకుని అంతా మీద వేసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన కలిగిని మూలకారులైనటువంటి శ్రీమతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మీ అందరినీ చూడగానే నాకు ఒక రకమైన ఆనందం. మన అచ్చరెడ్డి గారు చెప్పినట్టుగా ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత పేరు పరిచయాలు సంపాదించుకున్నా చిన్ననాటి కలిగిగా తిరిగి ఆ స్నేహబంధం ఎక్కడున్నా కానీ కలవలేకపోవచ్చు, కానీ మనసులో మాత్రం ఆ ప్రేమానందాలు పోవు. సపోజ్ ఉదాహరణకి మన సుజాత ఉంది, ఆ గడ్డ చాలా చిన్నపిల్ల, కానీ ఆమె ఇంటి కూడా ఉండిపోవడం ఎక్కువగా లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ ఆడుతుంటే కొద్దిగా ఆహ్లాదం ఉంటుంది. ఆ ఇంట్లో స్వీట్లు తినేసుకోండి, అది ఎవరు తినేవారు కాదు. అలాగే ఇది కూడా జ్ఞాపకాలు మనం తెచ్చుకోవటం, మళ్ళా ఒకసారి అన్ని గుర్తు తెచ్చుకునే ఆనందం పడటం అనేది ఈ కలియుగంలోనే మనకి జరుగుతుంది. మా పేరు కొబ్బరి ఎస్ఐటి. మన కాలేజీలో సిఎస్సి చదువుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి ఉపన్యాసంగా అభినందిస్తున్నాను. అదే కాదు, నేను మీలో ఒకటి. మనందరం కూడా ఈ కలయిక, స్నేహపూర్వక కలయిక, ఇంతమంది ఎవరైనా పురుషులు వారు విజయ ఉన్నారు, దూర ప్రాంతాల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తుంది. ఏమన్నా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. మన చిన్న మిత్రులందరినీ కూడా ఒకసారి కావాలి, చూడాలి, వాళ్ళతోటి ఒక ఆరోగ్యం చేసుకుంటూ ఆనందపడాలి. ఒక దృఢమైన కాంక్షతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడంలో అందరికీ ఉత్సాహం ఉన్నప్పటికీ కాదు, కొందరు మాత్రమే యాక్టివ్గా చేయగలుగుతారు. అలా చేసిన వాళ్ళు మీ అందరికీ తెలుసు. నేను ఏదైనా చెప్పగలేదు. నా డాక్టర్ ప్రసాద్ గారు, అలాగే అభివృద్ధి గారు, నా లక్ష్మణ్ గారు, అలాగే చాలామంది ఉన్నారు. నారాయణ గారు, కిరణారాయణ గారు హైదరాబాద్లో ఉంటే ప్రపంచాన్ని అందరికీ కష్టపడ్డారు. అందరినీ కూడా యాక్టివేట్ చేస్తూ ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ఆత్మీయంగా జరుపుకోవాలని చదువుతున్నారు. అందరూ కాకుండా కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను అందరినీ ఒకసారి కలవడం, చూసుకోవడం, జ్ఞాపకాన్ని ఒకసారి మననం చేసుకోవడం అనేది మనకి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాయి. వాలీబాల్ కలిసి ఆడేవాళ్ళం. ఆ స్పోర్ట్స్ యాక్టివిటీలో నాతో పాటు ప్రయాణం చేసిన సరైన నా మిత్రుడు మాపు రావాలి. మనకి రాలేకపోవడం కార్యక్రమానికి రాలేకపోయాడు. అలాగే స్వర్గీయ విజయనగర్ ఆయన చాలా చాలా ఆత్మీయమైనటువంటి మిత్రుడు. ఆయన చాలా మిస్ అవుతుంది. మాఘమాసం 3వ ఆదివారం సందర్భంగా తణుకు పట్టణంలో గల సూర్య దేవాలయంలో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. వేకువజామున శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపి ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి నాడు భక్తులకు అన్నదానం నిర్వహించిన దాతలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. Gracias.
స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధః అన్యం సమర్పయామి సత్యం రాష్ట్రంలో క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో యువత, విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పథకాలు ప్రవేశపెడుతోందని ఇరగవరం మండలం ఎల్లేటిపాడు గ్రామంలో లక్ష్మీ చెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా మెదడుకు పదును పెట్టే చదరంగం క్రీడ విద్యార్థి దశలో మేధస్సును పెంచుతుందని, జ్ఞాపక శక్తితో పాటు విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు చదరంగం దోహదం చేస్తోందని అన్నారు. ఎంతో మంది చదరంగం క్రీడలో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభను చాటుతున్నారని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చదరంగంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకునేలా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణించాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న చరణ్ను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. అంతకుముందు ఎమ్మెల్యే రాధాకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన చరణ్ గారి ఆధ్వర్యంలో చెస్ కాంపిటీషన్ నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి అతిథులకు చేసే విధంగా, కాంపిటేటివ్నెస్ పెంచే విధంగా ఈ టోర్నమెంట్ని నిర్వహించి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి చరణ్ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. చరణ్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఒక యువకుడిగా తన ఇష్టాన్ని మీ అందరి రూపంలోనూ కూడా చూసుకుంటున్నాడు. అంత ఇష్టంగా ఇటువంటి టోర్నమెంట్ రన్ చేస్తూ ఈరోజు పిల్లలందరిలోనూ కూడా ఒక సృజనాత్మక పెంచే విధంగా చెస్ అనేది మనకు ముందుగా బ్రెయిన్కి కాగ్నిటివ్ స్కిల్స్ పెంచుతుంది, మెమరీ పవర్ పెంచుతుంది, అలాగే వివిధ టెక్నిక్స్ని పెంచుతుంది. ఎంతో మంది ఈరోజు చెస్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారు. అటువంటి వారికి అందరికీ కూడా, ఇటువంటి పిల్లలందరూ కూడా, మీరందరూ కూడా బాగా ఆడి ప్రతి ఒక్కరూ కూడా గెలవాలి. ఈరోజు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేలా ఉన్న స్కూల్ కాంప్లెక్స్ సమయాలు మార్చాలని ఎస్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి జాకబ్ బాబు కోరారు. ప్రతి నెల 3వ శనివారం స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన అధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలను నిర్వహించి అనంతరం 1 గంట నుండి 5 గంటల వరకు స్కూల్ కాంప్లెక్స్ లో పాల్గొనాలని ఆదేశించడం తగదు అన్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యాలు లేని చోటికి కాంప్లెక్స్ కు హాజరు కావడం మహిళా ఉపాధ్యాయులకు కష్టతరం అన్నారు. సాయంత్రం 5:30 గంటల తర్వాత హాజరు నమోదు కావడంతో ఇళ్లకు మహిళలు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉండి మండలం పాములపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి 9వ వార్షికోత్సవం కేసనకోటి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఏపీఐఏసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి దయ గ్రామ ప్రజలందరి మీద ఉండాలని, గ్రామంలో ప్రతి ఏటా ఇలాంటి మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేసన శాంతకుమారి, బులసులరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరదాల నాగాంజనేయులు గారు
భక్త మహాశైలారా మన పాములు భోజనాలండి చాలా పవిత్రమైనటువంటి అన్నప్రసాదం చూస్తున్నాం. ఒర్రే గోవిందరాజులు గారు ఉండి నియోజకవర్గం ఉండి మండలం పాములపల్లి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా భక్తులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా అఖండ సమారాధన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి కమిటీకి కానీ అదేవిధంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించినటువంటి సభ్యులకు కానీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామస్తులు ఎప్పుడు కూడా ఏ ఒక్క కార్యక్రమం చేసినా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఒక మంచి ఆలోచనతోటి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క అభయ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో అంటే 9వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో 10 అవుతుంది, 10 తర్వాత 20 అవుతుంది, 20 తర్వాత 30 అవుతుంది. అలా నిండు నూరేళ్ళు మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ యొక్క అభయ ఆంజనేయ స్వామి ఈ గ్రామంలో పెద్దలకు కానీ అందరి విధంగా రైతులకు కానీ వ్యవసాయ రైతులకు కానీ అక్వా రైతులకు కానీ ఉపాధి వర్పదులు అందరికీ కూడా స్వామివారి యొక్క దయ ఉండి వారందరికీ కూడా ఐశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం కలిగిన గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో చేసే గ్రామదేవత జాతరలు గ్రామీణ సంస్కృతికి దర్పణం పెడతాయని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, ఎంపీటీసీ సభ్యులు దంగేటి రామలింగేశ్వరరావు అన్నారు. గ్రామ ఆడపడుచులు 300కు పైగా కలశాలతో మహిళలందరూ ఊరేగింపుగా రంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఈ జాతర మహోత్సవాలు అతి వైభవంగా జరుపుతున్నట్టు చంటిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు కృష్ణప్రసాద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బాగుపడాలన్నమాట. ఒకసారి వార్తలకు స్వల్ప విరామం.